This is my file, sir. Okay, now tell me about yourself. Good afternoon, sir. Myself Sairam Matla. I am from Vijayaram. I have completed my graduation in the stream of computer science in Sri Venkatramana Junior and Degree College. After that, సర్లే అబ్బే నాకు వచ్చింది సగం సగం ఇంగ్లీష్. okay, sir. మిస్టర్ సాయిరామ్, స్కిల్స్లో టెస్టింగ్ పెట్టావుగా, నీకు వచ్చా? రాదు సార్. మరి రెజ్యూమ్లో ఎందుకు మెన్షన్ చేసావు? కోర్స్ చేశానని. కోర్స్ చేశాను అంటున్నావు, మరి టెస్టింగ్ ఎందుకు రాదు? ఫీజు కట్టా సర్టిఫికేట్ కోసం. స్కిల్స్ లేకుండా కోర్స్ చేసే ఏం ఉపయోగం? రెజ్యూమ్లో ఏదో ఒకటి యాడ్ చేయాలి కదా అని. చాలా జెన్యున్గా చెప్తున్నావు కానీ నీకు జాబ్ ఎందుకు ఇవ్వాలరా? స్టార్ట్అప్ కదా సార్, నా కెరీర్ ఎక్కడి నుంచో స్టార్ట్ చేద్దామని. సర్లే కానీ మన దాంట్లో నాన్ ఐటీ వేకెన్సీస్ ఉన్నాయి, ఏదో సెట్ చేస్తాలే. శాలరీ 1,80,000. సార్ అంత వద్దు సార్, మంత్లీ 30,000 చాలు. బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నావురా. 1.8 LPA పర్ ఇయర్, నాట్ ఫర్ మంత్. అంటే మంత్కి 15,000. పోనీలే, ఇదేనా వచ్చింది. అంత సంతోషపడిపోకు. ఎవ్రీ మంత్ దాంట్లో 1,500 ఐటీ రిటర్న్స్ కట్. ఎందుకు? ఎవ్రీ మంత్ శాలరీలో 10% రిటర్న్స్ కట్టాలి, అదే మన కంపెనీ పాలసీ. 15,000లో 1,500 బొక్క పెడుతున్నారు అన్నమాట. అంత బాధపడిపోకు, మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, మనీ రిటర్న్ అయిపోతాయిలే. అప్లై చేసినందుకు కూడా మాకే కదా డబ్బులు బొక్క. మరీ కక్కుర్తి గైడ్లాగా ఉన్నావయ్యా. సర్లే కానీ 25th జాయిన్ అవ్వు. 23rd అవుతా సార్, ఆ రోజు మంచి రోజు. సాఫ్ట్వేర్లో మంచి రోజులు చెడ్డ రోజులు ఉండవయ్యా, అన్నీ గుడిసిపోయిన రోజులే. హాయ్ బ్రో, సాయిరామ్ అట్లా. హాయ్ బ్రో, సాయిరామ్ అట్లా. న్యూ జాయిన్ నువ్వేనా బ్రో? అవును బ్రో. ట్రైనింగ్ 10గా 9కి ఎందుకు వచ్చావు? అంటే స్టార్టప్లో జాబ్ అని బండి స్టార్ట్ చేసుకుంటూ వచ్చా సార్. వర్క్ సరిగ్గా చేయలేదనుకో, ఎంత ఫాస్ట్గా వచ్చావో అంతే ఫాస్ట్ పంపించేస్తారు. ఏంటి బ్రో, మన ఆఫీస్లో ఇంటికి పంపించేస్తారు ఆ తేడా వస్తే? కేక్ కోసి మరి పంపిస్తారు. పోనీలే, కేక్ అయినా కొంటున్నారు. వాళ్ళ మనీతో కొంటారు అనుకున్నావా? ప్రతి 2 monthsకి మన దగ్గర కలెక్ట్ చేస్తారు. ఈ బొక్క కూడా మనకే. సర్లే కానీ మన ఆఫీస్ ఏంటి టెన్షన్గా ఉంది? ఉన్న 6 members నీకు తాజ్మహల్ ఏమైనా కడతారా బ్రో? అమ్మాయిలు ఉండరా బ్రో? ప్రియా అని ఉంటుంది బ్రో. ఏ టైంకి వస్తుంది? అంత కకృతి పడకు, ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. బాగుంటుందా బ్రో? బాగుంటుంది కానీ అది మేనేజర్ గారి బీట్. అదేంటి, మన వాళ్ళు ఎవరు ట్రై చేయలేదా? జాయిన్ అయిన కొత్తలో పులిహోర కలిపేవాడిని, ప్రియా కూడా కలిపేది. అంతా బాగానే ఉంది, ప్రియా పడిపోయిందని కుళ్ళుతో మేనేజర్ రగిలిపోయాడు. దాని తర్వాత ఒకసారి మన బాయ్స్ అంతా అరకెళ్ళాం. సిట్టింగ్లో ఆ మేనేజర్ గారిని అది ఫుల్గా తాగించాడు. తర్వాత వామిటింగ్ చేసుకున్నప్పుడు వీడియో తీసి ప్రియాకి పంపాడు. అప్పటి నుంచి ప్రియా నన్ను ఫుల్గా అసహించుకుంటుంది బ్రో. ఆఫీస్లో కూడా ఏదో ఆవేశం చూసినట్టు చూస్తుంది. అమ్మో, చాలా ట్రాజెడీ ఉంది బ్రో నీ స్టోరీలో. సర్లే కానీ ఇక్కడ ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయా? మా ఫ్రెండ్ అడగమన్నాడు. ఇక్కడ ఎవరికైనా వేకెన్సీ ఉంటుంది బ్రో, ఎలా సాలరీస్ ఇవ్వరుగా. శాలరీస్ ఇవ్వరా? ఎప్పుడు ఇస్తారో తెలీదు. మరి మీరు అడగరా? వీళ్ళని అడిగితే ఆయుసం వస్తుంది తప్ప మనకు శాలరీ రాదు. వామ్మో. ఒకసారి వెళ్ళిన ఆవేశంలో వెళ్ళి శాలరీ అడిగా. మేనేజర్ గారు మనతో ఫ్యామిలీలా ఉండాలి, ఫ్యామిలీ కష్టాలు ఉన్నప్పుడు శాలరీ అడగచ్చా అన్నాడు. సర్లే అని కొన్ని మంత్స్ తర్వాత శాలరీలు అడిగించినా పర్లే, జాయిన్ అయ్యి 1 year అయింది కానీ 1000 హైక్ అడిగా బ్రో. నువ్వేమో నా ఫ్యామిలీయా హైక్ ఇవ్వడానికి అన్నాడు బ్రో. వీళ్ళకి శాలరీస్ టైంకి అడిగితే ఫ్యామిలీ, హైక్ అడిగితే బయట వాడిని. ఇంకా నయం, మన కంపెనీ నమ్ముకుని నెక్స్ట్ మంత్ ఫోన్ ఈఎంఐ పెట్టుకుందాం అనుకున్నా. ఆ పని చేసావు అనుకో, ఈఎంఐ వాళ్ళు చెక్కేస్తారు. నాకు ఇంకా 30 minutes టైం ఉంది బ్రో ట్రైనింగ్ స్టార్ట్ అవడానికి. ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్గా చెప్పండి బ్రో. ఇందాక అమ్మాయి గురించి అడిగితే ప్రియ గురించి చెప్పాయి కదా, ఇంకో అమ్మాయి ఉంది బ్రో. బట్ అది అమ్మాయి కాదు, పిశాచి. ఎందుకు బ్రో? మనం తన ముందు ఏం చేసినా మేనేజర్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. తను మేనేజర్కి ఏజెంట్, ఇంకా చెప్పాలంటే మేనేజర్ కంటే ఎక్కువ చేస్తుంది. అయినా నాకెందుకులే, తనతో నాకు సంబంధం ఉండదుగా. తనేని ట్రైనర్. అయినా నేను మేనేజర్ని ఏమైనా తిడుతున్నాక బ్రో ప్రాబ్లం. బ్రో ప్రతి కంపెనీలో మేనేజర్లు ఎవరో పనులు చేయడం కామన్, మనం వాళ్ళని తిట్టుకోవడం ఆనవాయితీ. అలా తిట్టినప్పుడు తను విన్నదనుకో, నా జాబ్ అదో గతి.